హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. ఈరోజు వీడియోలో విరిగిపోయిన పాలతో రసగుల్లా ఎలా చేయాలో చూపిస్తానండి. 1/2 లీటర్ పాలైతే ఇలా విరిగిపోయాయండి. వీటిల్లో ఎంతో కొంత పాల మిశ్రమం ఉంటుంది కాబట్టి ఒక చెక్క నిమ్మరసం కానీ కొంచెం వెనిగర్ కానీ వేసుకొని పాల మిశ్రమం అంతా విరిగిపోయే వరకు అలా వదిలేయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి పులుపు పోయే వరకు. ఇప్పుడు తీసి ఒక క్లాత్లో వేసుకొని వడకట్టుకొని ఒక బరువు పెట్టి ఒక 2 అవర్స్ అలా వదిలేసి ఇప్పుడు ఆ పన్నీర్ మిశ్రమాన్ని అంతా తీసి ఒక బౌల్లో వేసుకొని కంప్లీట్గా స్మాష్ చేసుకోండి. ఇలా ముద్దలా ఫామ్ అవుతుందండి. వీటిని పన్నీర్ బాల్స్ అయితే చేద్దాము. 1/2 లీటర్ పాలకి 7 పన్నీర్ బాల్స్ అయితే అయ్యాయండి. 1/2 లీటర్ పాలకి మనకి 1 కప్పు షుగర్ పడుతుందండి. షుగర్ సిరప్ తయారు చేద్దాము. 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు పన్నీర్ బాల్స్ని కూడా వేసుకొని మూత పెట్టి 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఆ షుగర్ సిరప్ అనేది పన్నీర్ బాల్స్కి అయితే పడుతుందండి. మూత తీసి చూస్తే ఇలా పన్నీర్ బాల్స్ అయితే డబుల్ అవుతాయండి. షుగర్ సిరప్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం జ్యూసీ రసగుల్లా అయితే రెడీ అయిపోతుందండి. సర్వ్ చేసుకోవడమే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.